సైక్లింగ్ లేదా వాకింగ్ జాయింట్ పెయిన్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ అన్నది ప్రిఫరబుల్ అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. చాలా మందిలో ఈ డౌట్ వస్తూ ఉంటుంది, సైక్లింగ్ చేయాలా వాకింగ్ చేయాలా, పర్టికులర్గా జాయింట్ పెయిన్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి. సో దాని గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో సైక్లింగ్ లేదా అండ్ వాకింగ్ ఈ రెండు ఎక్సర్సైజ్ మనం కంపేర్ చేసినట్టయితే వాకింగ్ చేసేటప్పుడు జాయింట్ మీద లోడ్ అన్నది ఎక్కువగా పడుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే జాయింట్ బాగా స్టిమ్యులేట్ అయ్యి బోన్ స్ట్రెంత్ అన్నది బాగా డెవలప్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అదే బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంత్, జాయింట్ ప్రోప్రియోసెప్షన్, జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో వాకింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తుంటాయంటే, జనరల్గా ఈ వాకింగ్ అన్నది జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది కదా, దానివల్ల జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు వాకింగ్ చేసే కెపాసిటీ లేదా వాకింగ్ చేసే స్పీడ్ అన్నది తక్కువ అవుతూ ఉంటుంది. ఒకటి. రెండోది వచ్చేసి జాయింట్ ప్రాబ్లం అనేది ఒక్కొక్కసారి ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎర్లీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అది ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు అంటే, వాకింగ్ చేసేటప్పుడు లెవెల్ గ్రౌండ్లో చేయాలి. అదేవిధంగా వేసుకునేటప్పుడు సాఫ్ట్ కుషన్డ్ ఫుట్వేర్ వేసుకోవడం ద్వారా జాయింట్ మీద ప్రెషర్ అనేది తగ్గించుకోవచ్చు. అయితే ఒక సివియారిటీ ప్రాబ్లం, ఒక జాయింట్ ప్రాబ్లం అన్నది ఒక సివియారిటీ దాటిన తర్వాత వాకింగ్ అన్నది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇటువంటి వాళ్ళలో సైక్లింగ్ అన్నది చాలా మంచిది. ఈ సైక్లింగ్ వర్క్ చేస్తుంది అంటే, ఇది జాయింట్ చుట్టూ ఉండే మజిల్స్ కి బాగా స్టిమ్యులేషన్ ఇస్తుంది, లైక్ స్ట్రెచ్చింగ్ చేస్తుంది, స్ట్రెంథనింగ్ కూడా డెవలప్ చేస్తుంది. అయితే ఇది ఏంటంటే బాడీ వెయిట్ అంతా జాయింట్ మీద పడదు కాబట్టి జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో ఆ ప్రాబ్లం అన్నది ఎక్కువ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. అదేవిధంగా జాయింట్ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం. అడిక్వేట్ బాగా మనకి సైక్లింగ్ ద్వారా బెనిఫిట్స్ రావాలంటే స్టేషనరీ సైకిల్ అయినా వాడచ్చు, లేదా నార్మల్ బైసైకిల్ అయినా చేయొచ్చు. ఇవి వాడేటప్పుడు అప్రాప్రియేట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. హ్యాండిల్ హైట్, సీట్ హైట్ అప్రాప్రియేట్ హైట్లో ఉండాలి. ఎలా ఉండాలంటే, మనం హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఎక్కువగా ముందుకి స్లౌచ్ అవ్వకుండా ఉండాలి. అదేవిధంగా సీట్ కూడా అప్రాప్రియేట్ కుషన్ ఉండాలి. అదేవిధంగా పెడల్స్ చేసేటప్పుడు నీ అన్నది మ్యాక్సిమం ఒక 10 to 15 degrees ఫ్లెక్షన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఫ్లెక్షన్ అంటే బెండ్ పొజిషన్లో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ పెడల్ అన్నది విపరీతంగా, సీట్ హైట్ అన్నది విపరీతంగా ఎత్తున్న లేదా తక్కువ హైట్ ఉన్నప్పుడు జాయింట్ అన్నది అబ్నార్మల్ పొజిషన్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి నీ క్యాప్ మీద ప్రెషర్ ఎక్కువ పడి పెయిన్స్ ఎక్కువ రావచ్చు. సో రికమెండెడ్ సైక్లింగ్ డ్యూరేషన్ ఏంటంటే 1 hour యాజ్ అ పార్ట్ ఆఫ్ రొటీన్ ఎక్సర్సైజ్, మ్యాక్సిమం 4 to 5 days a week. సో ఇలా చేయడం ద్వారా జాయింట్ హెల్త్ అన్నది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ డూ షేర్ ద వీడియోస్ to your friends and family members who are suffering with joint related issues. ధన్యవాదాలు.